పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు జీజే రావు. నమస్తే సార్. మనం ఒక 12 మంది సభ్యులం కలిసి మన వంతు మనం సమాజానికి సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో పేదలకు సహాయం చేయాలి అనే ఆలోచనతో పవర్ ఫౌండేషన్ అనే సేవా సంస్థ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబరు 280/2023. ఈ బ్యానర్ మీద ఈ సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వచ్చి మేము రమ్మని పిలవగానే ఆయన ఎంత పని ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని కేటాయించి మరి సారు అన్నారావు గారు, మరి ఆయన కౌన్సిలరు, ఆయన యొక్క అంటే రాజకీయ పరంగా కూడా ఒక లీడరు, గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా మన సేవా సంస్థకి మన సమయం కేటాయించి మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఒక ముఖ్య అతిథిగా మరి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా అప్పారావు ఆచార్య గారు ఈ యొక్క పవర్ ఫౌండేషన్కి కన్వీనర్గా ఉన్నారు. అదేవిధంగా రంగానాయక్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నారు. మనం చెయ్యి కలుపుదాము, పేదలకు సహాయం చేద్దామనేటువంటి కాన్సెప్ట్తో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన యొక్క ఈ పవర్ ఫౌండేషన్ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు ఎంతో ఆశతో కుమారులను కావచ్చు, కుమార్తెలను కావచ్చు, మరి ఎంతో కష్టపడి కుమార్తెలని మరి పోషించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మరి సరిగా పట్టించుకున్న కారణం కావచ్చు, లేదంటే కొంతమంది వృద్ధులకు సంతానం కలగకపోవచ్చు. ఏదైనా కూడా కారణాలు అయినప్పటికీ కూడా జీవనానికి ఇబ్బంది పడే వ్యక్తులను గుర్తించి, జీవనానికి తినడానికి తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేయడమే ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. నా పేరు జీజే రావు. నేను న్యాయవాదిగా పనిచేస్తూ నా యొక్క కుటుంబ ఆదాయంలో ఒక 10% తీసి ఈ సేవా సంస్థ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన కమిటీ సభ్యులు, మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్నారావు గారు కూడా మనకు ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా మన మరొక సభ్యుడు పేరం రత్నారావు గారు, అందరి యొక్క కృషి, ఇంకా ఎక్కువ మంది కూడా మేము సాయం చేయాలనుకుంటున్నాము. ఈ యొక్క వీడియోస్ చూసి మీ పేరేం పేరండి? కృష్ణాంజనేయచారి. మనం ఇప్పుడు ఈ సరుకులు కృష్ణాంజనేయచారి గారికి అందజేస్తూ ఉన్నాము. కృష్ణాంజనేయచారి యొక్క పరిస్థితి కొంచెం జీవనానికి ఇబ్బందికరంగా ఉంది. ఈ వీడియోస్ చూసి ఎవరైనా కూడా మీరు స్వయంగా సహాయం చేయాలనుకుంటే కనుక మా నెంబర్ సంప్రదించండి. లేదైనా కూడా డైరెక్ట్గా కూడా ఈ అడ్రస్కి మేము తెలియపరుస్తాము. ఈ అడ్రస్కి వచ్చి కృష్ణాంజనేయ మీ పేరు కృష్ణాంజనేయచారి గారు, ఈ కృష్ణాంజనేయచారి గారు సహాయం చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మన సార్ మాట్లాడతాం. పవర్ ఫౌండేషన్ ద్వారా పేదవారిని గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మన కమిటీ మెంబర్స్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ పవర్ ఫౌండేషన్లో కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. మీరు కూడా మీ వంతు సహకారం మీరు చేయాలనుకుంటే ఇక్కడ 10వ వార్డులో పౌర్ణమి షెడ్ దగ్గర కృష్ణాచార్య అని ఉన్నారు. వాళ్ళకి మీరు సహాయం చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు, మన సొసైటీ ద్వారా అయినా మీరు చేయొచ్చు. 3 నెలలకు 4 నెలలకు వాళ్ళ కుటుంబాలకి చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విన్నవిస్తూ, కనీసం ఇంట్లో కరెంటు మీటర్ కూడా లేకుండా అతనికి ఒక్క పెన్షన్తోనే జీవిస్తూ మందులు వాడుకుంటూ జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి కుటుంబాలను కొన్ని దత్తత తీసుకొని మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. మీరు కూడా
ఇటువంటి కుటుంబాలకి సాయం చేయాలనే ఉద్దేశం ఉంటే మా సొసైటీ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మీడియా మిత్రులకి ప్రత్యేకమైన నమస్కారం తెలియపరుస్తున్నాను. పవర్ ఫౌండేషన్ మరి అప్పారావు గారు, వారి యొక్క మరి సిబ్బంది, అలాగనే లాయర్ గారు, అలాగనే నాయక్ గారు, మరి బ్రదర్ పేరు రత్నాకర్ గారు, మరి వీరందరూ కూడా కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజమండి, ఈ కార్యక్రమం చేయటం చాలా మరి సంతోషకరంగా ఉంది నాకైతే. ఎందుకంటే దేశంలో చాలామంది ఉన్నారండి 3 పూట్ల భోజనం లేక, కుమారులు ఉండగానే కుమార్తెలు ఉండగానే పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎనీథింగ్ ఏదైనప్పటికీ కూడా వీరికి బిడ్డలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ స్థితిలో ఈ విధంగా సహాయం చేయటము చాలా మంచిది. మరి ఈ ఫౌండేషన్ తరపున మరి ఇంత కార్యక్రమం చేస్తున్నారు కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తి మనసు కొంచెం ఆ వీడియో మీద పెట్టి, మీరు ఒకవేళ సహాయం చేయాలి అనుకుంటే ఒక నెంబర్ ఇస్తామండి, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. ఇది పబ్లిక్ నెంబరేనండి, ఇందులో నెంబర్లు ఎలాంటి ఫేకుల్స్ లేవు. ఎందుకంటే మాచల్ టౌన్ మొత్తం కూడా మరి అప్పారావు గారి యొక్క బృందం ఒక 12 మంది కూడుకొని ఈ విధంగా సేవా సంస్థలో పాలు పంపులు పొందుకొని అనేకులకు సహాయం వృత్తాభత్తి పూర్తిగా చేస్తామని కాదు, వృత్తాభత్తి ఉండదంటూ చేస్తున్నారండి. మరి ఈ కార్యక్రమంలో మరి మన చారీ గారికి కుటుంబానికి చిన్న మా వంతు కాస్త రైసు, కాస్త చిన్న సరుకులు ఇవ్వటానికి ఉద్దేశించి ముందుకు వచ్చాము. మరి ఒక నెంబర్ చెబుతానండి, 9959078438. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి దయచేసి. ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి కుటుంబాలని మనం ఎన్నో 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 కార్యక్రమాలలో వారికి మనం సహాయంగా ఉందాము, బలం చేకూరుస్తాము. మరి ఈ కొద్ది మాటలు మరి మీడియా మిత్రులకు తెలియపరుస్తున్నాను. ఈ మాటల ద్వారా అనేకులు విని సహాయం చేస్తారనేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.